ఐపీఎల్ లో విజేత ఎవరనేది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. నేడు 7:30 అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉన్న నేపథ్యంలో గెలుపు ఎవరిని వరిస్తుందనే అంశం క్రీడాభిమానులందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. మా జట్టు గెలుస్తుందంటే మా జట్టే గెలుస్తుందంటూ అభిమానులు సోషల్ మీడియాలో తమ జట్లకు మద్దతు పలుకుతున్నారు. అయితే ఏది గెలిచినా ఈసారి తొలి టైటిల్ ను కైవసం చేసుకుంటుంది. గెలిచిన జట్టు ఆనందంలో ఉంటే ఓడిన జట్టు తొలి టైటిల్ కోసం మరోసారి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా ఉంటే అందరికంటే ఇప్పుడు ఆర్సీబీ పైనే ఎక్కువగా ఆందోళన ఉంది. ఎందుకంటే ఆ జట్టులో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి కోహ్లీ ఒక్కసారైనా బెంగళూరుకు కప్పు గెలిపించాలని ఎంతో కష్టపడుతున్నాడు. ఆ కలను నెరవేర్చడానికి 4వ టైం వచ్చింది. అయితే ఈ ఫైనల్ కు చేరుకునేందుకు ఆర్సీబీకి కీలకమైన బలం ఓపెనర్లు. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విధ్వంసమే ఆ జట్టును ఫైనల్ వరకు తీసుకొచ్చింది. అయితే ఫైనల్ మ్యాచ్ కు ముందు తన గర్ల్ ఫ్రెండ్ బిడ్డకు జన్మనివ్వడంతో చూసేందుకు బెంగళూరు జట్టును వదిలి ఇంగ్లాండ్ కు వెళ్లిపోయాడు ఫిల్ సాల్ట్. దీంతో అభిమానులు ఎంతో నిరుత్సాహానికి గురయ్యారు. ఫిల్ సాల్ట్ లేకపోతే సరైన ఆరంభం దక్కదేమోననే ఆందోళన చెందారు. ఫిల్ సాల్ట్ యూకేకి వెళ్లడంతో ఫైనల్ మ్యాచ్ ఆడడం అనుమానంగా మారిందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిగింది. తొలి క్వాలిఫైర్ లో ఫిల్ సాల్ట్ అదరగొట్టాడు. అలాంటి ప్లేయర్ బెంగళూరుకు దూరమైతే బలమైన పంజాబ్ ను ఎలా ఎదుర్కోగలమనే సందేహం వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో అందరికీ ఊరటనిస్తూ ఫిల్ సాల్ట్ తిరిగి అహ్మదాబాద్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం జట్టులో చేరినట్లు తెలుస్తుంది. ఈ విషయం ఆర్సీబీ అభిమానుల్లో సంతోషాన్ని ఉప్పెంగేలా చేస్తుంది. తాను క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థులకు దడే. మ్యాచ్ ను వారు వన్ సైడ్ గా మలిచే అవకాశం పుష్కలంగా ఉంటుంది. మ్యాచ్ కి కొన్ని గంటల ముందు ఆర్సీబీకి ఇది మంచి శుభవార్త అనే చెప్పాలి.